నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి. అర్జీలు స్వీకరించిన పెద్దపల్లి కలెక్టర్. పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు ప్రారంభం. వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన ప్రధాని. ధర్మపురికి చేరిన విజయ సంకల్ప యాత్ర. మరోసారి బీజేపీని గెలిపించాలని నేతల పిలుపు. ఇరవై 28 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ పరీక్షలు. 1 నిమిషం నిబంధన వర్తిస్తుందన్న డిఐఈఓ. బులెటిన్ కి తిరిగి స్వాగతం. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ముజామిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగులందరికీ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఆర్థిక అక్షరాస్యతపై రూపొందించిన పోస్టర్ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Obligado. అమృత్ పథకంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి మోడీ పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో సుందరీకరణ, ప్రయాణికుల విశ్రాంతి గది, ప్రయాణికుల షెడ్డు, లిఫ్ట్ తదితర సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం 26,49,00,000 రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టిన పనులకు ప్రధాని మోడీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్ అయినందున తెలంగాణ ఎక్స్ప్రెస్, కేరళకు వెళ్లే రైళ్లను ఇక్కడ ఆపాలని ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఓదెల, పోత్కపల్లి, కొలనూరు, చీకురాయి గ్రామాల్లో రైల్వే ఫ్లైఓవర్ వంతెనలు త్వరగా ప్రారంభించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ రైల్వే డివిజన్ డిఓఎం మణికుమార్, మున్సిపల్ చైర్మన్ దాసరి మమతారెడ్డి, జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా కేంద్రం. మరి ఇక్కడ నుండి కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ దాకా ఇవాళ రైల్వే లైన్ ఉంది. గూడ్స్ రైలు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరి ఇక్కడ నుండి మనుగూరు అనుకుంటా కొత్తగా పెద్దపల్లి నుండి మనుగూరు వరకు కూడా కొత్త రైల్వే నిర్మాణానికి సర్వే చేయాలని చెప్పి కూడా మరి గతంలోనే నిధులు కేటాయిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అన్నీ జరిగిన తర్వాత ఇది రైల్వే జంక్షన్గా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏంటంటే మాకు ట్రైన్స్ అన్ని ఆగుతలేవు ఇక్కడ. అదేవిధంగా తెలంగాణ ఢిల్లీ ఆగుతుందా, తెలంగాణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుండి ఢిల్లీ, అది కూడా కంపల్సరీ ఆపాలనేది స్థానిక ఎమ్మెల్యేగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అదే కాకుండా పెద్దపల్లి రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద డెవలప్ అవుతుంది. దీనికోసం మనకి 26.49 crores 26,49,00,000 రూపాయలు దీనికోసం వెచ్చించడం అవుతుంది. దీన్ని ఈరోజు 12:30 to 13 hours మధ్యలో మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం ఇస్తారు వర్చువల్ మోడ్ ద్వారా.
ఇక్కడ మనకి పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయండి. ఈ 26 crores 49 lakhs తోటి ఏ పనులు అయితే స్టార్ట్ అయినాయో ఈ పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. వీటిల్లో మనకి సీసీటీవీ ఇన్స్టలేషన్స్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్, దెన్ ఇంప్రూవింగ్ ఆఫ్ లైటింగ్ ఇన్ ద స్టేషన్ ప్రిమిసెస్ అండ్ స్టేషన్ ఏరియా, దెన్ ఎన్హాన్సింగ్ ఆఫ్ security measures for the public. Okay, then public and passengers and railway safety. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల విలాసాగర్ లో చేపట్టిన లెవెల్ వంతెన్ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. రైల్వే గేటు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం లో లెవెల్ వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. గతంలో రైలు వెళ్లేంత వరకు కూడా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ నాయకుడు ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి లైవ్ లో ప్రధానమంత్రి ప్రసంగాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో రామగుండం రైల్వే డివిజన్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ సంపత్రావుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. 41,000 करोड़ रुपए की 2,000 से अधिक रेल परियोजनाओं की देशवासियों को दी जा रही है। प्रधानमंत्री नरेंद्र मोदी जी लोकार्पित कर रहे हैं 53 रेलवे स्टेशनों के पुनर्विकास का। ये अमृत स्टेशन बनेंगे। सपने कैसे सच हो सकते हैं? अभी तो इस सरकार के तीसरे टर्म की शुरुआत जून महीने से होने वाली है। अभी से जिस स्केल पर काम होना शुरू हो गया है, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి ఆధునీకరణకు సంబంధించి కావచ్చు, కరీంనగర్ సంబంధించినటువంటి అమృత్ భారత్ స్టేషన్ గా కూడా పనులు ప్రారంభించడం జరిగింది. ఇవాళ మన పక్కన గతంలో మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పెద్దపల్లి కానీ ఇంతకుముందు మన పక్కన ఉన్నటువంటి మంచిర్యాలు ఇలా వందే భారత్ ట్రైన్ ని ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమంలో ఈ రోజు ఇక్కడ మనం తనుగుల విలాసాలకు సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జ్ పనుల ప్రారంభోత్సవం కోసం ఇక్కడ సమావేశమైన దీనికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గుప్తా గారు మన నోడల్ ఆఫీసర్, అదేవిధంగా స్థానిక ఎంపీటీ పౌరులు, అదేవిధంగా విద్యార్థులు, కార్యకర్త సోదరులందరూ కూడా అధికారులకు కూడా నమస్తమాంజలు, పాత్రికేయ మిత్రులకి. దేశాన్ని గత 10 సంవత్సరాలుగా ఇంతకుముందు మిత్రుడు సంపత్రావు గారు చెప్పినట్టు గత 70 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి ఒకవైపు ఉంటే ఈరోజు గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందు తీసుకుపోవడం కోసం అనేకమైనటువంటి అన్ని రంగాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్ల విషయంలో కానీ, రైల్వేల విషయంలో కానీ, విమానాశ్రయాల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ భారతీయ రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పనలో పాలి ప్రవర్తన దిశగా పురోగమిస్తోంది. ఇటీవల కాలంలో మన దేశ రైల్వే ముఖ చిత్రం మౌలిక సదుపాయాల కల్పన, రికార్డు స్థాయిలో విద్యుదీకరణ మరియు ఆధునిక రైలు ప్రయాణిక సౌకర్యాల అభివృద్ధితో గతంలో ఎన్నడూ లేనటువంటి పెంపుదలకు సాక్షిభూతంగా నిలుస్తోంది. సరికొత్త భారతదేశానికి సరికొత్త రైల్వే అనేది ఇట్టి వేగవంతమైన ప్రగతులకు నినాదం. ఇట్టి పరివర్తన అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రానికి ఒక కీలక భాగస్వామి. గత 10 ఏళ్లలో రైల్వే మంత్రిత్వ శాఖ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని సాధిస్తూ రైల్వే బడ్జెట్లో ఇదివరకన్నా 20 రెట్ల కంటే ఎక్కువ పెంచి 5,071 కోట్లను కేటాయించడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించి మోడీని మూడోసారి దేశానికి ప్రధాని చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్బాల్ సూర్యనారాయణ ప్రజల్ని కోరారు. ధర్మపురి నియోజకవర్గంలో కొనసాగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన కేంద్ర పథకాలపై పలు వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మించిన ఘనత బీజేపీ పార్టీకే దక్కిందన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ పాల్గొన్నారు. ధర్మారం మండలం కమ్మరిఖాన్ పేట నుండి ప్రారంభమైన ఈ యాత్ర మల్లాపూర్, కటికెనపల్లి మీదుగా ధర్మారం వరకు కొనసాగింది. యాత్రకు వచ్చిన బీజేపీ నేతలకు కార్యకర్తలు బైక్లతో ర్యాలీగా వచ్చి స్వాగతం పలికారు. అనంతరం ధర్మారం నుండి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి మీదుగా రాయపట్నం నుండి ధర్మపురి మండల కేంద్రం వరకు విజయ సంకల్ప యాత్ర కొనసాగింది. వికసిత్ భారత్ మొన్ననే చూసినాం.
భారతదేశం వికసిస్తూ ఉంది. మీరంతా కూడా ధర్మం గురించి ఆలోచన చేయండి, న్యాయం గురించి. ధర్మారం చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ. మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ నరేంద్ర మోడీ వచ్చాకే రాముడు అయోధ్యకు వచ్చాడని వ్యాఖ్యానించారు. మోడీ దేశం కోసం పనిచేస్తున్నారని, కాంగ్రెస్కు ఓటు వేస్తే గాంధీ కుటుంబానికి ఓటు వేసినట్టేనన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనపై పోరాటం చేసిన ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మూడోసారి దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అవుతారని ఆకాంక్షించారు. ఈ రోజు వరకు అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలు మొన్ననే చూసాము. జనవరి 22న అయోధ్యలో బాలరాముడు, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే రాముడు కూడా అయోధ్యకు వచ్చిండు. అటువంటి నరేంద్ర మోడీ గారు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు? జనాల కోసం పనిచేస్తున్నారు, దేశం కోసం పనిచేస్తున్నాడు. ఇవాళ మనం కాంగ్రెస్కి ఓటేస్తే సోనియా కుటుంబం బాగుపడుతుంది. బీఆర్ఎస్కి అయితే చెల్లని రూపాయి అయిపోయింది, అది కేసీఆర్ బాగుపడతాడు. కంబళం పువ్వుకు ఓటేస్తే ఎవరు బాగుపడతారు? దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. కనుక దయచేసి రాబోయే ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఏదైతే దేశం కోసం, ధర్మం కోసం నీతి నిజాయితీగా పనిచేసే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉంది, మనం చూస్తూ ఉన్నాం. కనుక తప్పకుండా అందరు కూడా కమలం పువ్వు పైన ఓటేసి ఇక్కడ ఉన్న పెద్దపల్లి నుంచి అభ్యర్థిని పెద్ద ఎత్తున గెలిపించాలని మీ అందరు కూడా కోరుకుంటున్నాం. భారతదేశమే నా కుటుంబం అని ఏలుతున్న గొప్ప నాయకుడి నాయకత్వంలో ఉంటున్న మనమందరం కూడా నిస్వార్థంగా రేపు రాబోయే ఎంపీ ఎన్నికలలో కమల పువ్వు గుర్తుకు ఓట్లేసి దేశ ప్రధానమంత్రి గారిని, మూడోసారి నరేంద్ర మోడీ గారిని మనం ప్రధానమంత్రిగా చూసే బాధ్యత మాది. అదే కేసీఆర్ కు కుటుంబ పాలన, తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, సండకుని కొడుకులు కూడా అంతే. ఇవాళ కాంగ్రెస్ కూడా గాంధీ కుటుంబమే ఏలుతుంది. కానీ బీజేపీ అది కాదు, నరేంద్ర మోడీ పాలన అది కాదు. భారతదేశాన్ని కాపాడుతున్న ఏకైక నాయకుడు, సైనికుల్లా పనిచేస్తున్న నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి గల్లీ ఓట్లు కాదు, ఢిల్లీ ఓట్లు వస్తున్నాయి. ఢిల్లీ ఓట్లలో కమల పువ్వు గుర్తుకు ఓట్లేసి అబద్ధాలాడిన కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఈ ధర్మపురిలో ఏర్పాటు చేసిన సభలో స్వల్ప గందరగోళం నెలకొంది. పార్టీ కోసం పనిచేసిన వారికి సరైన గుర్తింపు లేదంటూ కొందరు సీనియర్లు జిల్లా అధ్యక్షుడితో వాగ్వివాదానికి దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు వారికి నచ్చచెప్పి గొడవను సద్దుమణిచారు. ఈ నెల 28 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతున్నట్లుగా తెలిపారు డిఐఈఓ జగన్మోహన్ రెడ్డి. కరీంనగర్ పద్మానగర్ కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 33,549 మంది విద్యార్థులకు గాను 56 పరీక్షా సెంటర్లు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. విద్యార్థులు tsbie.m.com ద్వారా సర్వీస్ యాప్ ద్వారా ఉచితంగా హాల్ టికెట్లు పొందొచ్చని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఫస్ట్, సెకండ్ పేపర్ల పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే సెంటర్ కి రావాలని, నిమిషం ఆలస్యమైన సెంటర్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28, మార్చి 16 వరకు జరగబోతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 33,549 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. అందుకు గాను మొత్తము 56 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కరీంనగర్ టౌన్లోనే 35, మిగతా 9 మండల హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క 13 టోటల్ 56 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ గారు ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణకు గాను సహకరించవలసిన 8 డిపార్ట్మెంట్లతో సమావేశాలు ఏర్పాటు చేసి
అందుకు గాను ఈ యొక్క ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం జరిగింది. తర్వాత గతంలో జరిగినటువంటి సంఘటనల దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో పర్యటించారు ఎమ్మెల్యే విజయ రమణారావు. గ్రామంలో 12 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని, ప్రతి గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రేణుక రాజనరసయ్య, కాంగ్రెస్ నాయకులు సంతోష్రావు, సత్యం, వెంకటేశ్వరరావు, తిరుపతి, ఎంపీఓ అనిల్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ పాల్గొన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంత రోడ్లు అవి గట్టిపడ్డ తర్వాత అవన్నీ కూడా గంగెద్దులవాడ మొత్తం సీసీ రోడ్ల నిర్మాణం రాబోయే రోజుల్లో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇవాళ మా రాములపల్లి గ్రామంలో మరి గతంలో కూడా చాలామంది 58, 59 జీవోలో ఏది ఇండ్ల స్థల తర్వాత మీ దగ్గరికి ఎవరు టచ్ చేయకుండా చూసే బాధ్యత నాదే అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చినాం. ఆ హామీ ప్రకారంగా మీకు ఏదైతే 58, 59 జీవోకి సంబంధించి మీ దగ్గరికి ఎవరు రారు, మీరు ఎవరు బలవంత పెట్టారు, ఎవరు ఇలా డబ్బులు కట్టాలి ప్రభుత్వానికి అని చెప్పి డిమాండ్ ఉండకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఇక్కడ ఏదైతే గతంలో కూడా చాలామంది రైతులకు ఏదైతే ఇంకా గవర్నమెంట్ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అసైన్మెంట్ ల్యాండ్ల మీద నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరికైతే అసైన్మెంట్ భూములు లేవు అంటే భూములు నుండి పట్టాలు శ్రీ లక్ష్మీ నంబులాద్రి స్వామి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నంబులాద్రి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నంబులాద్రి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు రథోత్సవంతో ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాలలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నంబులాద్రి స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. స్వామివారి కృపా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, ఆలయ కమిటీ చైర్మన్ కుమార్, పూజార్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి నంబులాద్రి నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించడం మొన్న జరిగినటువంటి ఎన్నికలలో నరసింహస్వామి ఆశీస్సుతో మరి భారీ మెజార్టీ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. మరి ఈ ప్రాంతంలో భక్తులందరికీ దేవుని దగ్గరికి వస్తే ఏదో ఒకటి మంచి జరుగుతుందని చెప్పి భక్తులు భావించడం, భక్తులందరూ కూడా ఒక నమ్మకం, విశ్వాసం. మరి ఒక పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కాకుండా మరి మహారాష్ట్ర నుండి, దూర ప్రాంతాల నుండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ పరిసర భీష్మ ఏకాదశి రోజున కళ్యాణంతో మొదలై ఇవన్నీ కూడా మరి భక్తుల యొక్క ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి దేవాలయం. దీంట్లో విగ్రహం ఏదైతే ఉందో తెలిసినటువంటిది, చరిత్ర ఉన్నటువంటిది, మహిమ ఉన్నటువంటిది. భక్తులు ఏదైనా కోరికలు కోరినట్టయితే వెంటనే నెరవేర్చేటువంటి సందర్భాలు ఉంటాయి. భక్తులు కూడా ఈ చుట్టుపక్కలే కాకుండా చాలా దూరం నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున, వరంగల్, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఈ నరసింహస్వామి గారి జాతర మహోత్సవాన్ని దర్శించుకుంటారు. వీరు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
పల్లెల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లిలో శివాలయం గుడి నుంచి పోచమ్మ గుడి వరకు ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్స్ పనులను కొబ్బరి కొట్టి ప్రారంభించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. తనకు ఏ టైం ఫోన్ చేసినా కూడా స్పందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్, ఎంపీటీసీ బండారి రమేష్, మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, నాయకులు బుడిగే కొండయ్య, ఎల్కపల్లి సంపత్, ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, బోయిని తిరుపతి, గుంటి మల్లేశం, మెరుగు మోహన్ పాల్గొన్నారు. ఈ గ్రామాన్ని దీని రూపురేఖల్ని ఒక మంచి మోడల్ గ్రామంగా రోడ్లు అయితే ఏమి, లైట్లు అయితే ఏమి, శుభ్రం విషయంలో కానీ మనకు కావలసిన సదుపాయాలన్నీ ఒక మోడల్ గ్రామం అంటే ఈ గ్రామము చాలా బాగున్నది. గ్రామంలో వస్తువులన్నీ ఉన్నాయి, నీళ్లు కానీ, లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అదే విధంగా ఉండడానికి ఒక మంచి ఫంక్షన్ హాల్ కూడా వీలైతే మన ఫంక్షన్ వస్తుంది. కానీ అదే విధంగా మీరు చిన్న చిన్న వాళ్ళందరూ కూడా చిన్న బర్త్డే ఫంక్షన్స్, పెళ్లి కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్ కూడా నిర్మించడం జరుగుతుంది. అది ఎంత తొందరగా అవుతుందో మరి చెప్పలేను, కానీ తొందరగా చేస్తా. మరి అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు మనకు నియోజకవర్గానికి 3500 ఇళ్లను మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు సాధించి క్లీన్ స్వీప్ చేయబోతున్నామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. దేశవ్యాప్తంగా 370 ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని, కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంట్లో మలిదశ ప్రజాహిత యాత్ర హుస్నాబాద్, హుజూరాబాద్, మానుకొండూరు, చెప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మలిదశ ప్రజాహిత యాత్ర ప్రారంభం సందర్భంగా కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. అనంతరం మార్వాడి మందిర్లో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తొలిదశ ప్రజాహిత పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని, నేటి నుండి మలిదశ యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సిబిఐ, ఈడీని శాసించే అధికారం బీజేపీకి లేదని, అవి స్వతంత్ర సంస్థలని గుర్తు చేశారు. ఆధారాలు ఉంటే ఎంతటి పెద్దవారినైనా ఉపేక్షించేది లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని, గతంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వారంలోపు మిగతా ఎంపీ అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి 3వ స్థానం దక్కుతుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కుండగట్టు, వేములవాడ ఆలయాల అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు జరగాలి, రామరాజ్యం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎట్టి బస్సులో ఇవి మోడీ ఎన్నికలు, మోడీ గారికి ఓటేస్తాం, పూర్తిగా ఓటేస్తాం, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం, మన కేంద్ర నాయకత్వం 370 సీట్లకు పైగా గెలవాలని చెప్పి ఏదైతే ప్లాన్ ఉందో తప్పకుండా ఇట్లా సక్సెస్ కాబోతున్నది. ఒకవైపు బస్సు యాత్ర, దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజాహిత యాత్ర 2వ విడత కూడా ఇలా ప్రారంభిస్తున్నాం. మొదటి విడత రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలను పూర్తి చేయడం జరిగింది. 2వ విడత ప్రజాహిత యాత్ర హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ ఈ నియోజకవర్గాల్లో ఈ యాత్రను మనం కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ప్రారంభం చేస్తున్నాం. మధ్యలో జాతీయ నాయకుల సమావేశాలు ఉంటే ఒక్కరోజు బ్రేక్ ఇచ్చి కూడా ఈ యాత్రను కంటిన్యూస్గా మిగతా నియోజకవర్గాలు పూర్తి వరకు కూడా ఈ యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ యాత్ర కూడా గతంలో ఏ విధంగా స్పందించిందో అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈ యాత్రను కొనసాగిస్తున్నాం. ప్రజలు కూడా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు తరలి వస్తున్నారు. తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల నాయకులు కష్టపడి పనిచేస్తున్న ఫలితంగా భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు. కవిత లెటర్ రాసినారు, సిబిఐ, ఈడీ తీసుకుంటారు. సిబిఐకి, ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు. వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. అవి విచారణ సంస్థలు, వాళ్ళకున్న ఆధారంగా వాళ్ళు విచారిస్తారు. వాళ్ళకున్న ఆధారాలను అనుసరించి ఉన్న ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు. భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో ఈ విచారణ సంస్థలను శాసించేటువంటి అధికారం లేదు, శాసించేటువంటి ఆలోచన మా పార్టీకి లేదు, కేంద్ర నాయకత్వానికి లేదు. సాంకేతిక రంగాల్లో మహిళలు రాణించాలన్నారు జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ జవాడి సాగర్ రావు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ జ్యోతిష్మతి అటానమస్ కళాశాలలో ఐసీటీ అకాడమీ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో 35 ప్రోగ్రామ్స్ అందిస్తున్నామని, విద్యా నైపుణ్యం పెంపొందించే ఇవి దోహదపడతాయన్నారు. విద్యార్థులకు సాంకేతిక జ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రావు, డీన్ డాక్టర్ వైశాలి, డీన్ డాక్టర్ సంపత్ రావు, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ జగదీష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో కాలేజీలో ఈ ఐసీటీ అకాడమీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ద్వారా గర్ల్ స్టూడెంట్స్ని లేటెస్ట్ టెక్నాలజీస్లో ప్రతిభావంతులు చేయడం కోసము స్పెషల్ ట్రైనింగ్ 21 రోజుల పాటు ఆఫర్ చేయడం జరిగింది. ఈ 21 రోజుల్లో పవర్ బిఐ టూల్స్ మీద 115 మంది మహిళా విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం కొనసాగుతుంది. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత వారికి మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది. చైర్మన్ శ్రీ జువాడి సాగర్ రావు గారి సహకారంతో ఈ ప్రోగ్రామ్స్ని ఐసీటీ అకాడమీ వారి ద్వారా మా కాలేజీలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఐసీటీ అకాడమీ వారికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ ప్రోగ్రామ్ని మా కాలేజీలోనే ఎంచుకున్నందుకు మా విద్యార్థులకు 115 మంది మహిళా విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం మూలాన వారిని ప్రతిభావంతులుగా చేసి వారికి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు ఐసీటీ అకాడమీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. హాయ్, ఐ యామ్ ప్రతిమ. సో మాకు పవర్ బిఐ ట్రైనింగ్ పేపాల్ అండ్ ఐసీటీ అకాడమీ ఇనిషియేటివ్గా తీసుకున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్లో. సో పవర్ బిఐ ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఏవే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ నేను పవర్ బిఐ as well as Power BI workspace. So presently Power BI is very trending in the industry, so it will be very beneficial for us. I would like to thank our Chennai sir for giving us this opportunity to participate in this type of initiative. నా పేరు శ్రీ చందన. నేను జ్యోతిష్మతి ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నాను. మాకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఫిబ్రవరి 9th రోజు. ఐసీటీ అకాడమీ వాళ్ళు 2 ట్రైనర్స్ వచ్చి మాకు ట్రైన్ చేశారు 2 weeks పవర్ బిఐలో. ఈ ప్రోగ్రామ్ కోర్స్ అనేది మాకు రియల్ డేటా మీద వర్క్ చేయడానికి చాలా ఉపయోగపడింది. మా మేనేజ్మెంట్కి, మా చైర్మన్ సార్ సాగర్రావు సార్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. My name is Harshita. So today I want to share my experience regarding Power BI. So మా కాలేజ్లో పవర్ బిఐ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో అది ఓన్లీ ఫర్ గర్ల్స్. ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ గర్ల్స్. సో ఇన్ దిస్ వీ హ్యావ్ లర్న్ మెనీ థింగ్స్ లైక్ రిపోర్ట్స్ని ఎలా డెవలప్ చేయాలో, లైక్ డాష్ బోర్డ్స్ని ఎలా క్రియేట్ చేయాలో మేము నేర్చుకున్నాము. సో దీనివల్ల మాకు ఒక స్కిల్ అనేది, ఒక నాలెడ్జ్ అనేది లైక్ మాకు వచ్చిందన్నమాట. సో దట్ అది మా కంపెనీకి యూజ్ అవుతుంది. మహాలక్ష్మి పథకం అమలుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. సాధారణ గ్యాస్ కనెక్షన్ తో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దారులను కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకొస్తోంది. అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. తరువాత 500 అదనంగా చెల్లించి ధరను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రియంబర్స్ చేయాలని నిర్ణయించింది. మహాలక్ష్మి పథకం అమలుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణంతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారిని కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకువస్తోంది. అయితే ఈ పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 500 రూపాయలకు అదనంగా చెల్లించిన ధరను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రియంబర్స్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న 40 రూపాయల రాయితీని కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లుగా సమాచారం. సిలిండర్ ధర 955 ఉంటే వినియోగదారుడు చెల్లించాల్సిన 500, కేంద్ర రాయితీ 40 రూపాయలు పోను మిగతా 415 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. మేము 6 గ్యారంటీలని ప్రజలకు అందించడానికి ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారంటీలకు సంబంధించి అన్ని అందిస్తాం, ఒకదాని తర్వాత ఒకటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ 6 గ్యారంటీల కోసం అందుకోవటం కోసం మహిళలంతా కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ మరొక కొత్త స్కీమ్ అంటే ఓ యువకుడు విద్యుత్ హైటెన్షన్ పోలెక్కి హంగామా సృష్టించాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో జగేపల్లి గ్రామానికి చెందిన
లోనే రాజు అనే యువకుడు విద్యుత్ హైటెన్షన్ పోల్ ఎక్కాడు. గతంలో తన భూమిని తక్కువ ధరకు విక్రయించారని, ఇప్పుడు తన భూమి తనకు కావాలంటూ 3 గంటల పాటు నిరసన తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామస్తులు యువకునికి నచ్చచెప్పడంతో కిందికి దిగాడు. పెద్దపల్లి జిల్లా గోదావరి నది ఒడ్డున శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు చేపట్టారు. ఈవో కాంతారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 44 హుండీలు వేములవాడ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు లెక్కించారు. నిరుడు 30,13,000 పైచీలకు ఆదాయం రాగా ఈసారి అంతకు మించి వస్తుందని ఆశిస్తున్నట్టుగా ఈవో తెలిపారు. మున్సిపల్ కమిషనర్ గారు మరియు తహసీల్ ఆఫీస్ నుంచి ఆర్ఐ గారు, మన 2 టౌన్ ఎస్ఐ గారు, మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి, అలాగే సేవా సమితి సభ్యులు, పాత్రికేయులు అందరి సమక్షంలో ఇప్పుడు షటరు ఓపెన్ చేసి ఉండి లెక్కింపుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి లెక్కింపు గత సంవత్సరం 30 లక్షల చిల్లర ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం ఇంకా దాన్ని మించి ఎక్కువ రావాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. ఇట్టి జాతర ఇవి నటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.